ప్రతి మనిషి భవిష్యత్తుకు పునాది చదువు. ఆ చదువులో క్వాలిటీ పెరిగినప్పుడే అతని భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయి. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యలో నాణ్యతను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ లక్ష్యానికి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేయూతనిస్తున్నారు. అక్కడి తెలుగు సంఘాల ఆర్థిక సాయంతో ఇక్కడి విద్యా విధానాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకున్నారు జయరాం కోమటి. ప్రస్తుతం జయరాం కోమటి అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి జయరాం గారు. నమస్కారం. ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? మేమమ్మా మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా అని ఇచ్చిన దగ్గర నుంచి కూడా మై అబ్జెక్టివ్ ఈజ్ హౌ టు కనెక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎన్ఆర్ఐస్ టు దేర్ విలేజెస్. ఆ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా డిజిటల్ ఫార్మాట్లోకి తీసుకురావాలని, అలానే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్కి కంపేరబుల్గా పబ్లిక్ స్కూల్స్ని చేయాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఫస్ట్ స్టెప్ ఈ థాట్ ఆఫ్ టేకింగ్ అప్ ఎ డిజిటల్ క్లాస్ రూమ్ అని ఈచ్ హై స్కూల్. అలా చూసినప్పుడు approximately 5,000 schools in Andhra Pradesh which require a digital classroom, which are more than 200 students in each school. కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని ఈ డిజిటల్ క్లాస్ రూమ్ అనే ప్రమోషన్ మొదలుపెట్టాం. ఇది ఆల్మోస్ట్ ఇయర్ ఎగో. ఇయర్ నుంచి మొదలుపెట్టినప్పుడు మేము దీన్ని ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి తీసుకెళ్ళినప్పుడు రెస్పాన్స్ వాజ్ వెరీ 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 గుడ్. దాంట్లో భాగంగానే మేము 3 months ago విశాఖపట్నంలో ఒక 1000 స్కూల్స్కి డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేశాం కూడా. దే ఆర్ అప్ అండ్ రన్నింగ్ అండ్ దే ఆర్ ప్రూవెన్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు March 15th సెకండ్ ఫేజ్లో ఇంకో 500 స్కూల్స్కి March 15th కల్లా కంప్లీట్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ఉన్నాం. ఈ ప్రాసెస్సే కాకుండా మేము ఈ డిజిటల్ క్లాస్ రూమ్ని ఏదో మనం 2 కంప్యూటర్లు, ఒక మానిటరు, ఒక ప్రొజెక్టరు, స్క్రీను ఇచ్చేసి వదిలేయకుండా ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా నడవాలి అంటే ద టీచర్ హ్యాస్ టు బీ ఎడ్యుకేటెడ్. ఆ టీచర్ కూడా అవేర్నెస్ ఉండాలా అనే ఉద్దేశంతో మేము ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా క్రియేట్ చేసాం. దీంట్లో ఏంటంటే ఒక కోర్ టీమ్ని సెలెక్ట్ చేసాం. ద కిడ్స్ స్టడీయింగ్ ఇన్ ఐఏఎం ఇలాంటి వాళ్ళు దాన్ని లీడ్ తీసుకొని దే ట్రైన్ ద థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న కుర్రాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళు ఏంటంటే 3 months ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఎవ్రీ సాటర్డే దే విజిట్ 1 స్కూల్. ఆ స్కూల్కి వెళ్ళి ఆ టీచర్కి ఆ కంప్యూటర్ లిటరసీ అనేది ట్రైన్ చేస్తూ ఉంటారు అనమాట. అంత మొత్తం అసలు సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అన్నీ. దట్ వే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. ద టీచర్ ఆల్సో గెట్స్ మోర్ అవేర్నెస్ ఆఫ్ హౌ టు యూజ్ ద సిస్టమ్ అండ్ హౌ టు ఆపరేట్ అండ్ ఆల్ దట్. ఇది చాలా బాగా పని జరుగుతుంది ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా. ఈ రకంగా మేము ఈ డిజిటల్ క్లాస్ రూమ్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రైట్. కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని స్కూల్స్ని పిక్ చేసుకున్నామన్నారు. ఏంటి ఆ క్రైటీరియాస్ ఏంటి? అలానే మీకు ఏమైనా టార్గెట్ ఉందా ఇన్ని స్కూల్స్ చేద్దాము అని? మోర్ దెన్ 200 కిడ్స్ ఉన్న హై స్కూల్ కల్లా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలనేది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు డిసైడెడ్ అండ్ గేవ్ ఇట్ టు అస్. In that category we got 5,000 schools. 5,000 schools కూడా ఇట్స్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద వచ్చినాయి. కాబట్టి మేము వీ మేడ్ ఎన్ అగ్రిమెంట్ విత్ ద స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అండ్ వీ సెడ్ వెన్స్ ద ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ విల్ బి 30% అండ్ ద గవర్నమెంట్ విల్ పుట్ 70%. ఆ ప్రాసెస్లో వచ్చినప్పుడు ఈచ్ స్కూల్కి ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ విల్ బి $750. అలా మాకు దగ్గర ఒక 2,000 స్కూల్స్కి కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ అయితే ఆల్మోస్ట్ 1,500 స్కూల్స్ విల్ బి కంప్లీటెడ్. ఆ రకంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట వీటిని. రైట్. సో మనల్ని ఎంకరేజ్ చేసేదల్లా మనం అట్లా ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్స్ అన్నీ బాగా రన్ అవుతాయి. ఇప్పుడు దాకా అలాంటి స్కూల్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఎలా ఉన్నాయంటారు? ఇప్పటి వరకు మాకు విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్స్లో చూసినట్లయితే ద స్టూడెంట్ స్ట్రెంగ్త్ కొంచెం పెరుగుతుంది. ఇంతకుముందు ఆబ్సెంటీస్ ఎక్కువ ఉన్నాయి కూడా ఈ డిజిటల్ ఫార్మాట్లో టీచింగ్ మొదలుపెట్టిన తర్వాత కిడ్స్ ఆర్ ఆల్సో మోర్ ఎంతూజియాస్టిక్ టు గో టు స్కూల్.
ఇంక eventually our estimate is by next year admission time the public school strength will increase. The main reason is people, they can afford or they cannot afford, but the thing is public schools, there is not much facilities, they don't have a digital classrooms and this and that, and they attracted to the public school, private schools. If once we provide a basic infrastructure for the school with equivalent to or somewhat equivalent to the private school, people don't mind coming into a public school. Our hope is by next year at least the strength also will improve. Kids kuda, it's we interact with the kids. ఇంకా ఫ్యూచర్లో కూడా ప్రతి డోనర్ని వర్చువల్గా వీ వాంట్ టు కనెక్ట్ దెమ్ టు ద స్కూల్. ఇంకా ఇప్పుడు కొన్ని స్కూల్స్కే ఈ రిలయన్స్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి వాటితోటి వీఆర్ ఇంటరాక్టింగ్ త్రూ ద స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ తోటి కూడా వర్చువల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఐ డిడ్ టాక్ టు వన్ స్కూల్ ఫ్రమ్ US when I was there. Every village there is an Anganwadi center, Anganwadi workers are there, but there is no pakka facility for that. The government finalized somewhat 7,000 are required. దానికి కూడా ఒక 10 లక్షలు ఈచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అవుతుందని, దాన్ని కూడా మేము అలానే 70-30 NRI పార్టిసిపేషన్. అంగన్వాడీ బిల్డింగ్ కాంట్రిబ్యూట్ చేయాలంటే ఒక $5,000 కన్నా కాంట్రిబ్యూట్ చేస్తే ఆ బిల్డింగ్ విల్ బి నేమ్డ్ ఆన్ ద డోనర్స్ నేమ్ అని. అంగన్వాడీ కూడా ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ టు ద రూరల్ ఆంధ్రప్రదేశ్లో విలేజెస్లో డెఫినెట్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ డే కేర్కి కానీ వీటన్నిటికీ చాలా యూస్ఫుల్ అని అది ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసాం. అంగన్వాడీ టేకప్ చేసాము అని టేకప్ చేయక ముందు యాక్చువల్గా అంగన్వాడీ యొక్క మోటో అనేది ఫుల్ఫిల్ అయిందా? మోటో ఫుల్ఫిల్ అయ్యిందా అంటే ఐ డోంట్ హ్యావ్ ద డేటా అబౌట్ దట్. బిఫోర్ యూ టుక్ అప్ దిస్, నో, అంగన్వాడీస్ ఆర్ దేర్. అంగన్వాడీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద విలేజెస్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ స్మాల్ ఇన్ఫెంట్స్ డే కేర్ లాగా. ఇట్ ఈస్ a very highly successful project by central government and which is running very well. But in some places they don't have the infrastructure. That's what we want to step in. The operation wise, how well they are running, and the departments will take care of it, which it is a very good program. It is a useful program for the villages. అనే ఉద్దేశంతో దానికి కూడా ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేద్దామంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్ ఇట్స్ అ గుడ్ ఐడియా, వీ కెన్ డూ దట్ అని ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. ఇంకా థర్డ్ ప్రాజెక్ట్ వచ్చి మేము మన విలేజెస్లోకి వెళ్ళామంటే ఈ బరియల్ గ్రౌండ్స్ ఉంటాయి. ఈ బరియల్ గ్రౌండ్స్ సింపుల్ బేర్ ల్యాండ్లో ఉంటాయి. దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్, నథింగ్. వెన్ వీ నీడ్ ఇట్ వీ గో అండ్ యూజ్ ఇట్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ యూ సింప్లీ ఫర్గెట్ అబౌట్ ఇట్. అలాంటి వాటికి ఒక ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ కాబట్టి వాటిని కొంచెం మాడిఫై చేసి కొంచెం చుట్టూ ప్రహరీ, ఒక గేటు, ఒక ద్వారం, అలా వాటర్ ఫెసిలిటీ, ఒక షెడ్, ఒక బర్నింగ్ పెట్టు, ఇలాంటివన్నీ క్రియేట్ చేయడానికి కూడా గవర్నమెంట్ అయితే 10 lakhs ఆర్ విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ఈచ్ బరియల్ గ్రౌండ్. దాని తగ్గట్టు మేము 30% ఫ్రమ్ NRIs. విత్ ది 13 lakhs మోస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజెస్ బరియల్ గ్రౌండ్స్ విల్ బీ కంప్లీటెడ్. వీ హ్యావ్ ఆల్రెడీ ఒక 25 బరియల్ గ్రౌండ్స్కి అయితే మా దగ్గర కమిట్మెంట్స్ ఉన్నాయి. 10 అయితే కొన్ని జిల్లాస్లో. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఒక మంచి కాజ్ అండ్ డీడ్ కోసం NRIs ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటారని చాలాసార్లు మీరు కూడా నిరూపిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో NRIs నుండి రెస్పాన్స్ ఎలా ఉంటూ వస్తోంది? ఆ ఎంతూజియాజం అనేది ఇంకా ఎలా పెరుగుతూ వస్తుందంటారు? ఇప్పటివరకు అయితే చాలా బాగుందమ్మా. అంటే ఇట్స్ నెవర్ ఎనఫ్. ఇప్పుడు NRIs నుంచి అంటే వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి. ఐ బిలీవ్ బై నౌ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇఫ్ దే డూ ఇట్ టుడే ఆర్ టుమారో, బట్ ది థింగ్ ఈజ్ డెఫినెట్లీ దే విల్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఇట్ ఈస్ ఎ బిగ్ మనీ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. $5,000 అంటే దే ఆల్వేస్ ఎవాల్యుయేట్ వెదర్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ వర్త్ వైల్ నాట్ అనేది. కాబట్టి గివెన్ ఆల్ ద ఫ్యాక్ట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ కంఫర్టబుల్ and I am very confident and a lot of people will come forward and to support this. There is no barriers for this. There is no politics or there is no caste or creed or anything here. It's just a pure service. What we have done is 1,500 schools. We don't measure by the parties or anything. Wherever the donor donates,
వీ గివ్ దెమ్ ద లిస్ట్ అండ్ వీల్ గెట్ ద జాబ్ డన్. కాబట్టి ఎన్ఆర్ఐస్ నుంచి మంచిగానే ఉంది, ఇప్పటికి కూడా ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మేము యూఎస్లో టూర్ చేసినప్పుడు కూడా పీపుల్ ఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ప్రాజెక్ట్స్. పీపుల్ ఆర్ వెరీ ఎంథూజియాస్టిక్ టు డొనేట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కాజెస్. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మాకు మంచి రెస్పాన్సివ్ వచ్చింది. ఇంకా మనం చేయాలి, కానీ మనం చేస్తే స్కై ఈజ్ ద లిమిట్. ఒక ప్రాజెక్ట్ ఏముంది, మనం ఒకసారి మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిందంటే పీపుల్ పోర్ ఇన్ అండ్ దెన్ వీ కెన్ డూ లాట్ మోర్ వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మాకు. ప్రతి ఎన్ఆర్ఐ కూడా కనెక్ట్ అవ్వాలనేది మాది. దీంట్లో ఇక మేము వీ హ్యావ్ నో రిజర్వేషన్ ఆన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ వీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఈస్ వాట్ ద ప్రాజెక్ట్. We have 5,000 schools listed on the website. We have 1,500 burial grounds, the name of the village and all those things listed on the website. You can go and pick and choose and do it. For some reason you don't have that particular school which you want to do it, there is a column which you can enter the school name, and within 24 hours we'll get back to you and say that school you cannot do it because of various reasons. Yes, you can do that school. For some reasons it was not included. You can pick that school, we can take care of it. Is all this correspondence going through our website. సో మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజిటలైజ్ చేయడానికి మీరు పడుతున్న కష్టాన్ని మేము గమనిస్తున్నాం. స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ నుండి అమెరికా వెళ్తున్నారో వాళ్ళు చదువుకునే విషయంలో చాలా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కాలేజ్కి పర్మిషన్ లేదు, ఈ యూనివర్సిటీ పర్మిషన్ లేని యూనివర్సిటీ అనుకుంటూ, లేకపోతే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు అనుకుంటూ, మేబీ ఆ స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు, అవగాహన లేకపోవచ్చు. మరి అలాంటి వారికి మీరు ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉంటున్నారా? ఏమన్నా హెల్ప్ లైన్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ యూ? ఇది స్టూడెంట్స్ ఇష్యూ అనేది కొత్త ఇష్యూ ఏం కాదు. దిస్ ఈజ్ దేర్ ఫర్ లాస్ట్ 3-4 years. I am the first one who got involved in this Tri-Valley incident. I don't know whether you remember or Yes, not. we do. Lot of our Telugu kids got tags and Yes. whatnot. And అప్పుడు కూడా ఇదే ప్యానిక్. ప్రతి వాళ్ళు వీళ్ళందరికీ ట్యాక్స్ వేశారు, వీళ్ళందరినీ పంపించేస్తారు, ఈ స్కూలు లేదు అని. అప్పటి నుంచి ఉంది ఈ సిచ్యువేషను. ది స్కూల్స్ ఆర్ ఆన్ వాచ్ లిస్ట్ అనేది అందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా మేము త్రూ తానా ఆర్గనైజేషన్ అండ్ త్రూ వేరియస్ ఆర్గనైజేషన్ we have given enough information to the students. When you come to the college, you have to pick and choose the college which is accredited, which is more. You don't have any problem if you come to a state college or state university, then you don't have that problem. Yes, you have to do certain things to get into that admission process. But these kids, they chose the easiest way, and after that also, ఫస్ట్ టైం బ్యాడ్జీలు కట్టినప్పుడైతే వాళ్ళందరినీ వేరే యూనివర్సిటీస్కి ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ కెరియర్ చెడిపోకుండా వాళ్ళని వేరే యూనివర్సిటీస్కి ట్రాన్స్ఫర్ చేయించడంలో కూడా వీ టుక్ ఏ సీరియస్ రోల్ ఇన్ దట్. వాళ్ళందరూ చక్కగా వేరే యూనివర్సిటీలో ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ జాబ్స్ నౌ. ఇప్పుడు ఇది సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళందరూ ఈ యూనివర్సిటీస్ ఏంటి, ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఒక ఆఫీస్ పెట్టేయటం, వాడికి జిఆర్ఈ అవసరం లేదు, జీమాట్ అవసరం లేదు, ఏదో బేసిక్ నువ్వు టెస్ట్ రాస్తే చాలని, వీటికి మనాళ్ళు కొంచెం కుర్రాళ్ళు ఎక్సైట్మెంట్తో అమెరికా పోవాలనే ఉద్దేశంతో వచ్చి ఇలాంటి స్కూల్స్లో స్టక్ అయ్యారు. అండ్ ప్రెజెంట్ సినారియో చూసుకుంటే అమెరికాలో ఇండియన్స్కి భద్రత లేదు, రేసిజం అనేది పెరిగిపోయింది బికాస్ ఆఫ్ మేబీ ట్రంప్. సో మొన్న చూసాం వంశీ, శ్రీనివాస్, ఇట్లా కంటిన్యూస్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా హత్యకు గురవుతూనే ఉన్నారు రేసిజం వల్ల. మరి వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడేదంటారు? ఇవన్నీ ఇప్పుడు దాన్ని మనం కంప్లీట్గా రేసిజం అని లేకపోతే హేట్రేడ్ అని మనమే డిగ్రేడ్ చేసుకోవటమే అవుతుందని నా ఉద్దేశం. ఇది ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు కాదు. నేను మీకు చెప్పినట్టు నేను 36 సంవత్సరాల నుంచి ఉన్నా అక్కడ. ఇలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ జరుగుతూనే ఉంటాయి. మీకు 9/11 జరిగినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పంజాబీస్ వర్ టార్గెటెడ్ బికాజ్ ఆఫ్ దేర్ వేషం, భాష, వీటిల్లోనే. వాళ్ళకి దే డోంట్ నో హూ యు ఆర్. ఇప్పుడు స్పెషల్గా మన ఇండియన్స్ని టార్గెట్ చేశారు అనటం అనేది శుద్ధ తప్పు. దెర్ ఈజ్ అన్ యాంటీ ఇమ్మిగ్రెంట్ సెంటిమెంట్ అయితే ఉంది.
బికాజ్ ట్రంప్ క్రియేటెడ్ ఇట్ అండ్ ఇన్ జనరల్గా కూడా ఉంది. ఇన్ జనరల్గా కూడా ఆబ్వియస్గా ఏ వైట్ బ్లూ కాలర్ అమెరికన్ విల్ వేక్ నాట్ ఈవెన్ 30,000, 35,000 a year, right? Whereas the immigrant community will make more than 80,000-90,000 a year. The disparity of the incomes are there. Their income is not at all increasing. That's where there is a little frustration among that community. దానికి ట్రంప్ కొంచెం ఆయుధ్యం పోసినట్టు చేశాడే కానీ పర్టికులర్గా ఈ ట్రంప్ వచ్చాడు కాబట్టి ఈ హేట్రెడ్ క్రియేట్ అయింది ఇదన్నీ. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ దీస్ 2 things హ్యాపెండ్ అనేది. ఈ 2 things కూడా దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. 2 different scenarios. One is a pure accident, రాంగ్ టైం అట్ రాంగ్ ప్లేస్ అన్నట్టు. వంశీ అనే అతను నేనున్న విలేజ్లో ఉంటాడు. ఇట్ హ్యాపెండ్ ఇన్ మిల్పీటస్. ఐ లివ్ ఇన్ మిల్పీటస్ ఫర్ లాస్ట్ 13 years. We never seen any incident like this. It is a very wrong time and wrong ప్లేస్లో ఉన్నాడు. అతని కారుని ఇతను కొట్టడం, అతనికి ఎస్కేప్ అవడానికి మార్గం లేకపోవటం, ఇతను కారు తీసుకుంటే తప్ప వెళ్ళలేనంటాం, ఇతను కారు ఇస్తాడో లేదో అని ఇతను షూట్ చేయటం, ఇదంతా ఒక సినిమా పక్కీలో జరిగినట్టు జరిగింది. దానికి ఇప్పుడు నిన్న బార్లో జరిగిన దానికి అసలు సంబంధం లేదు. అంటే వాటిని గురించి మనం జరిగింది మాత్రం ఘోరం. ఆ ఘోరంలో ఆ తల్లిదండ్రుల బాధని ఎవడు తీర్చలేడు. అసలు మనం ఎంత మాట్లాడుకున్నా తీర్చలేం. ప్రతి ఒక్కడికి ఆ బాధ ఉంటుంది. మన తెలుగువాడు ఒకడు అలా అయ్యాడు అంటే మా అందరికి కూడా బాధ ఉంటుంది. కానీ వాటినన్నింటినీ మనం లేబుల్ చేసుకొని ఇది పెరిగిపోయింది అనుకొని ప్యానిక్ ఏం చేస్తాం? ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వీ నీడ్ టు బీ లాట్ మోర్ కేర్ఫుల్. ఇప్పటి నుంచి ఒక ఇన్సిడెంట్ విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఇంతకుముందు ఉంది సరదాగా ఆఫీస్ అయినంటే ఓకే లెట్స్ గో టు ఏ బార్ అనుకుని కాసేపు కూర్చొని వెళ్తాం. అది విచ్ ఇస్ అ క్యాజువల్ వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు అరే బాబు ఎందుకు నాయనా శుభ్రంగా ఇంటికి వెళ్దాం అనుకుంటాం. యూ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. స్టే అవే ఫ్రమ్ ద పీపుల్. There are a lot of times, even we are driving, if you are not driving good, some white guy will say, show you finger. ఇప్పుడు మనం కూడా చేయలేం కదా. మనం కూడా చేసామనుకుంటే వాడి దగ్గర గన్ను ఉంది, మన దగ్గర లేదు. ఇలా మనం కూడా సాధ్యమైనంత వరకు, అంటే మనం దడిచి బతకమని నేను చెప్పట్లేదు, దడిచి బతకాల్సిన అవసరం లేదు మనకి. అట్ ద సేమ్ టైం మనమేమి ఇక్కడి నుంచి మనం వలస వెళ్ళిన వాళ్ళం ఏం కాదు, రెఫ్యూజీస్ ఏం కాదు. మనం ఇంటలెక్చువల్స్, మన దగ్గర టాలెంట్ ఉంది. మన టాలెంట్ వల్ల ఆ కంట్రీ బెనిఫిట్ పొందుతుంది. మనకెంత అవసరం ఉందో, మనం ఎంత శుభ్రంగా కంఫర్టబుల్గా బతుకుతున్నామో మన గురించి కూడా ఆ కంట్రీ కూడా అంత ప్రాస్పర్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగటం అనేది చాలా దారుణం. అలాంటివి జరగకుండా ఉండాలని మనం కోరుకోవటం, ఫ్యూచర్లో వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలని చూడటమే. కానీ దెర్ ఆర్ సమ్ స్టేట్స్, ఇప్పుడు కాలిఫోర్నియా ఉంది, కాలిఫోర్నియాలో జనరల్గా ఇట్స్ అ మోస్ట్ లిబరల్ స్టేట్స్. దేర్ ఆర్ సమ్ కన్సర్వేటివ్ స్టేట్స్ ఆర్ దేర్. ఫర్ ఆ జాబ్ ఆపర్చునిటీస్కి మనం అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు క్యాన్సస్ ఇస్ ఎ వెరీ కన్సర్వేటివ్ స్టేట్, రైట్? పీపుల్లో కొంత ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు అందరూ తెల్లవాళ్ళు అలా చేస్తారని కూడా మనం అనలేం కదా. ఇప్పుడు మన కుర్రాడే ఉన్నాడు, మన కుర్రాడితో పాటు బార్లో ఉంది ఎవరు వైట్, ఆ కుర్రాడే ట్రై టు సేవ్ కదా, ఆ కుర్రాడు కూడా గాట్ హిట్ బై ద బుల్లెట్. వీటిని అలా మనం రేషియల్గా చెప్పుకోవాల్సిన కేసులు కాదని నా అభిప్రాయం. అది థ్యాంక్ యూ జయరామ్ గారు. అమెరికాలో స్టూడెంట్స్కే కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని కూడా డెవలప్ చేసే దీనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా డిజిటలైజేషన్ అనేది అవసరం, మన పిల్లలు కూడా ఎదగడానికి. అలానే అంగన్వాడీస్ అండ్ బరియల్ గ్రౌండ్స్ టు. ఆల్ ది బెస్ట్ అండి జయరామ్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.